మారేడు దళము. మీరు చూడండి, ఉమానాథుడైతే మారేడు దళం, అదే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయితే తులసి దళం. అంతే తేడా, రెండు దళాలే. మారేడు దళం ఏర్పడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తం చదివినప్పుడు మనం ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటాం. ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడ కుడి చేతిలో సృష్టింపబడినటువంటి చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము. మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది. పువ్వు ఉండదు మారేడు చెట్టుకి. మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా? మారేడు పూలు ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం. చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. పెట్టుకుంటే మీరు నమ్మరు, నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు. నాకు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఆ మారేడు డబ్బా తెలుసు. సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది. నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళముగా ఉంటుంది, మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం. త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. మీరు చూడండి, దళము 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే ఆది అన్నామలైలో బహుబిల్వదళం ఉంది. అది 3 3 3 కింద 9 కూడా ఉంటాయి. ఈ బిల్వదళాన్ని చేత్తో పట్టుకుని, చిత్రం ఏంటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు. తొడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం. తొడిమె లేకుండా పూజ చెయ్యాలి అని. కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేశారనుకోండి, వెంటనే 3 ఆకులు విడిపోతాయి. అలా విడిపోకూడదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు. మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు 5 ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో. ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము. పాపట ఎక్కడ ప్రారంభం అవుతుందో పాపిడి తీయడం అక్కడ. దాన్ని మన వాళ్ళు పాపికొండలు పాపికొండలు అంటుంటారు. వాటి పేరు పాపికొండలు కాదు, వాటి పేరు పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీసాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు. అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే ఏదో పాపికొండలు పాపికొండలు అని వచ్చింది. వాటి కర్మవు పాపికొండలు కావు. స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి. సింధూరము కానీ కుంకం కానీ అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘ మాంగళ్యాన్ని పొందుతుంది, సౌమాంగళ్యాన్ని, 5వ తనాన్ని పొందుతుంది అని శాస్త్రం. పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు, అది దర్శనీయము కాదు అని. అది ఒక ఐశ్వర్య స్థానం. భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు యొక్క వెనక తట్టు, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. 4వది ఏనుగు యొక్క కుంభస్థలము. 5వది మారేడు దళము. ఈ 5 లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ. ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చాయి. ఇప్పుడో చెప్పినవండి అన్నీ. అంతకని నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవునా? ఈ మారేడు దళాల్లో మారేడు దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని పడేస్తే ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే 3 ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు. అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి? శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు. మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది. మీరు అందుకే చూడండి, అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు, చేయలేకపోతారు. అందుకే మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి. కాశీ వెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి. మీరు ఇలా స్నానం చేసి మీరు ఇలా అక్కడే ఉన్న గంగ చెంబులో నీళ్లు తీసుకెళ్లి అలా శివుడి మీద పోసేస్తే చాలు. ఒక్క త్రిదళం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు. వెంటనే ఈశ్వరుడు అంటట త్రియాయుషం.
బాల్యము, యవ్వనము, కౌమారము మీ మూడిటిని నువ్వు చూస్తావు. అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం. కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది. 2, 3 గుణములకు అతీతుడవుతాడు. ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి? విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యుల వారు. జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట. యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు, భగవంతుడు ఎరుకలోకి రాడు, భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడుదలం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో చెప్తాం, అలక్ష్మీర్మేనస్య తాం త్వాం రుణే. అమ్మా, అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవుగాక. త్రిగుణం, సత్వము రజస్సు తమస్సు, సత్వము రజస్సు తమస్సు, కాసేపు శాంతం, కాసేపు కోరిక, కాసేపు నిద్ర, ఈ 3. లేకపోతే జాగృత, స్వప్న, సుషుప్తి. లేచి ఇంద్రియాలతో పనిచేయడం, లేకపోతే నిద్రపోతూ ఉండడం, స్వప్నాలు కంటూ ఉండడం, లేకపోతే సుషుప్తి, గాఢ నిద్రలో ఉండడం, ఈ 3. మనిషికి ఉండేవి 3 అవస్థలు, 3 గుణాలు. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది? శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. ఒక్కొక్క ఇంట్లో మహాపండితుడు ఉంటాడు. ఈ మహాపండితుడు ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి? మీ నాన్నగారు మీలాగే చాలా పండితులు అండి అని అడిగామనుకోండి, లేరండి మా నాన్నగారు అంత పండితులేం కాదు, మా నాన్నగారు అలా ఏదో పెద్ద పెద్ద గ్రంథ రచన చేయడం కానీ, లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కానీ, లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలు కానీ వారేమి సంపాదించలేదు, వెంపర్లాడలేదు. మీ తాతగారు లేదు, ముత్తాతగారు లేదు. మరి ఎలా వచ్చింది మీ వంశంలో? మీకు ఎలా వచ్చిందండి ఇంత గొప్ప పాండిత్యం? ఎన్ని పుస్తకాలు రాశారండి, ఎన్ని అద్భుతమైన పుస్తకాలండి, ఎక్కడదండి మీకు ఇంత పాండితీ ప్రకర్ష అని అడిగితే ఒక మాట చెప్తారు. ఏమీ తెలియదు కానండి, మా నాన్నగారు ప్రతిరోజు ఇంట్లో బిల్వవృక్షం ఉండేది, బిల్వదళాలు కోసి రోజు 3 బిల్వదళాలతో మా నాన్నగారు పూజ చేశారండి అంటారు. అంటే 7 తరాల్లో ఎక్కడో అటువంటి వాడు ప్రకాశించి ఆ పైనున్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అలాంటి వాడు పుట్టవచ్చు. మీకు ఇంకొక రహస్యం చెప్పనండి. పరాశర సంహితలో హనుమకి సంబంధించింది ఇప్పుడు వేదిక మీద చెప్పను కానీ, ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా? యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసి ఆయనకి భోజనం పెడితే, ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే, అన్నం పెట్టడం అంటే భౌతతృప్తి కాదు, ఔపోసన వడ్డించాలి. లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది, అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి 1,000,000 మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి. శాస్త్రం అంటే లఘువులు నేర్పిందండి. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు. అసలు ఆ పేరే చూడండి, మారేడు. తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మా రాజు అంటే పరిపాలకుడు, ఆ చెట్టు పరిపాలకురాలు, మీకు అన్నిటినీ ఇచ్చేయగలదు. ఆ చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే అది పువ్వు పుయ్యవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే పెద్దలు అన్నారు, నీకు ఏది చేతనైనా చేత కాకపోయినా నీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని నువ్వు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యడాన్ని నీ అంత నువ్వు నిగ్రహించుకోలేకపోతే, నీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి నీకు 3 చెప్తాం, ఇవి మాత్రం మర్చిపోకు. తప్పకుండా భస్మధారణ చెయ్యి. 2, భస్మయందు ఒక ప్రత్యేకత ఉందండి. మాకు చిన్నతనంలో
ఆ సభాముఖంగా మళ్ళీ చెప్పడమా వ్యక్తిగత విషయాలు అని అనుమానం వస్తుంది. 104 డిగ్రీల టెంపరేచర్ కూడా దాటిపోయి 105, 106 థర్మామీటర్లో వెళ్ళిపోయింది. ఒకనకొకప్పుడు మా చిన్నతనంలో ఏకకాలమనందు నాకు మా అక్కకి కూడా అసలు ఒళ్ళే తెలీదు, ఎర్రగా పేలిపోయినట్టు అయిపోయింది ఒళ్ళంతా. ఆ రోజుల్లో ఇంకా డాక్టర్లు కూడా ఇంత చిన్న పిల్లలు 106 థర్మామీటర్లో ఎప్పుడూ కనపడకూడదమ్మా, 106 వచ్చేసిందంటే వాళ్ళు ఉండడం కొంచెం కష్టం అని చెప్తే ఎంత నమ్మకం నిజంగా పెద్దవాళ్ళకి. నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది. మా అమ్మగారు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం. ఆవిడ శివుడు ఉండగా నా ఇంట అమంగళం జరగదు, నా బిడ్డలు వెళ్ళిపోరు అనుకుని ఆవిడ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆవిడ అదే పనిగా 11 మాటలు పూనికతో పక్కన గ్లాసు నీళ్లు పెట్టుకుని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం చదవడం, విభూతి నీళ్లలో వేయడం. 11 మాటలు చంద్రశేఖరాష్టకం చేసి నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్లు ఆవిడ మా చేత తాగించి రాత్రల్లా రక్షిస్తే వాడు రక్షించాలి, లేకపోతే లోకంలో రక్షకులు ఎవరున్నారు అని ఆవిడ మా దగ్గర కూర్చుని అసలు ఆ వేడి మేమే భరించలేకపోయాం. నాకు అప్పుడు 8th క్లాస్ ఏదో చదువుతున్నాను, ఇంకా స్ఫురణలో ఉంది. ఆవిడ చంద్రశేఖరాష్టకం జరిగితే తెల్లవారేటప్పటికీ ఒళ్ళంతా చందనం రాసినట్టుగా హాయిగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నాం. ఈశ్వరానుగ్రహం కాదండి బ్రతుకు. ఈశ్వరుడిచ్చిన బ్రతుకుని ఈశ్వరుడు గురించి 4 మాటలు చెప్పడానికి వినియోగించకపోతే నే కృతజ్ఞుడమైపోతానని ఉపన్యాసాలు చెప్తాను. కాబట్టి ఉన్నదా లేదా భస్మక శక్తి? ఉన్నది. కాబట్టి మన వాళ్ళు కనీసం ఈ 3 ధరించడం నువ్వు నేర్చుకో.